మొదటి శతాబ్దపు క్రైస్తవులు సంఘారాధనలలో వాళ్ళు ఇట్లాంటి బైబిల్స్ మోసుకొని రాలేదు. అప్పుడు బైబిల్ ఈ షేపులో లేదు, చాలాసార్లు చెప్పా. కాబట్టి వాళ్ళు శ్రద్ధగా విన్నారు. తర్వాత గ్రంథపు చుట్టలు సమాజ మందిరాల్లో ఉంటాయి, అక్కడికి పోయి వెరిఫై చేసుకున్నారు. అంత కష్టం. కాబట్టి మునుపు జరిగిందే మరలా జరుగుతుంది. అతి త్వరలోనే మనకి ఇళ్లల్లో బైబిల్ ఉండని పరిస్థితి వచ్చేస్తుంది. మొదటి శతాబ్దంలో జరిగిన పరిస్థితి మళ్ళా చివరి శతాబ్దంలో వస్తుంది. ఇప్పుడు బైబిల్ ఉన్నప్పుడే బాగా చదవండి. మీ మనసు నిండా హృదయము నిండా క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసింపనియ్యండి. ఇది ఆషామాషి కాదు, జోక్ కాదు. రీడ్ ద బైబిల్ అండ్ మెమొరైజ్ ద బైబిల్. బైబిల్ను చదవండి, కంఠతా పట్టండి. 2 ఎక్కం 2, 2 ఏళ్ళు 4, 2 3 6 అని ఎట్లా చిన్నప్పుడు బట్టి పట్టారో బైబిల్లోని భాగాలు బట్టి పట్టండి. మీ గుండెల్లో ఉన్న బైబిల్తోనే మీరు నడవాల్సి వస్తుంది, ఆధారపడి బ్రతకాల్సి వస్తుంది. ఫిజికల్గా ఇట్లాంటి బైబిల్ ప్రతులు ఎక్కడ ఎవరింట్లో లేకుండా అబద్ధ క్రీస్తు సైనికులు వస్తారు, ఇల్లంతా సోదా చేసి ఉన్న బైబిల్స్ మొత్తం తీసుకెళ్ళిపోతారు. మీరు చర్చికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న పాస్టర్ను తీసేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ప్రపంచ ప్రభుత్వం స్థాపించిన అపాయింట్ చేసిన కొత్త పాస్టర్ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, వెల్కమ్ సిస్టర్, ఐఎమ్ ద న్యూ పాస్టర్ హియర్, గవర్నమెంట్ అపాయింటెడ్ మీ అంటాడు. వాని దగ్గర వేరే బైబిల్ ఉంటుంది. అక్కడ ఒక విగ్రహం ఉంటుంది, అది మాట్లాడుతుంటుంది. మీరు దీనికి ఆరాధన చెయ్యండి, సాగిలపడండి, లేకుంటే తలకాయ నరికేస్తానంటారు. చర్చిలు ఉంటాయి కానీ పాస్టర్ కొత్తోడు. అక్కడ వేరే విగ్రహం ప్రతిష్ఠిస్తారు, వేరే బైబిల్, వేరే బోధ. యెహోవా అనేవాడు దేవుడు కాదు, వాడే దుష్టపాత్ర, మనందరిని నాశనం చేసింది వాడే. నిజమైన దేవుడు మన శ్రేయోభిలాషి సాతాన్ మహాప్రభువుల వారు. అతనిని మీరు ఇంతకాలం అపార్థం చేసుకున్నారు, క్షమాపణ చెప్పుకొని ఆరాధించండి అంటాడు. లేకుంటే తలకైన నరికేస్తాడు. ఈ రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు చదవని వాళ్ళు బైబిల్ అప్పుడు చదువుతారా? ఇప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు అప్పుడు చేస్తారా? ఒట్టి మాటలు. ఈ షాక్ తట్టుకోలేక ఎవడైతే నేవిలి అన్నం పెట్టినోడు దేవుడు అని పోయి కాంప్రమైజ్ అయ్యి 3 ఆర్లు ముద్ర కొట్టుకొని జీవగ్రంథము నుండి పేరు కొట్టివేయించుకొని అగ్నిగుండానికి వారసులు అయిపోతారు. ఈ సీరియస్ టెస్టింగ్ టైం రాబోతుంది. కాబట్టి భక్తిని మీరు ఆషామాషి తీసుకుంటే లాభం లేదు. అగాపే సంఘానికి వచ్చినా లాభం లేదు, ఇంకా ఏ సంఘానికి పోయినా లాభం లేదు. శద్రకు మేషాక అబేద్నెగోలలాగా తయారుగండి. 46 ఏండ్ల బట్టి గొంతు చించుకొని నేను చెప్తున్న మాట ఇది. అగ్నిగుండంలో పడి మేము మాడి మసైన అయిపోతాం, కానీ ఈ ప్రతిమకు మొక్కము. నెబుకద్నెజరు నువ్వు తెలుసుకో ఈ మాట అని చావడానికే ఇష్టపడ్డారు, కానీ ఆ ప్రతిమకు మొక్కడానికి ఇష్టపడలేదు. అటువంటి శద్రాక మేషాక అబేద్నెగోలుగా సార్వత్రిక సంఘములోని ప్రతి క్రైస్తవ విశ్వాసిని సిద్ధపరచడం మన జీవిత ధ్యేయము. ప్రియులారా, జాగ్రత్త. ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం దాకా ఇష్టానుసారంగా బ్రతకొద్దు. బైబిల్ చదువుతున్నారా ప్రతిరోజు? ఎంతసేపు, ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? చదివింది మీకు ఎంతవరకు కంఠత ఉంది? యూదా పత్రిక అంటే ఒకటి పాత నిబంధన వెతుకుతున్నాడు, అందుకని యూదా గోత్రం ఉంది కదా అని. కనుక అలాంటి పరిస్థితి అయితే కష్టము. ప్రియులారా, వినండి, బాగా వినాలి, శ్రద్ధగా విని గుర్తుపెట్టుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు చదవండి, లేకపోయినా వినాలి. ఎంత శ్రద్ధగా వినాలంటే
మీరు విన్నది విన్నట్టు మీ మైండ్లో రికార్డ్ అయిపోవాలి. ఇది మనకు ప్రాణాధారము, రక్షణాధారము, క్షేమాధారము, రేపు మహాశ్రమల కాలంలో మన విజయమునకు ఆధారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతున్నాను. మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లబోయిన 14వ సంవత్సరమున, ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను. దేవుని దర్శన వశుడనైన నన్ను ఇశ్రాయేలీయుల దేశములోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతము మీద ఉంచెను. దానిపైన దక్షిణపు తట్టున పట్టణము వంటిదొకటి నాకు అగుపడెను. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడు ఉండెను. ఆయన మెరయుచున్న ఇత్తడి వలె కనబడెను. దారమును కొలకర్రయు చేతబట్టుకొని ద్వారములో ఆయన నిలవబడి ఉండెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని ఉందరో అక్కడ వారి మధ్యలో నేనున్నాను.